Namaskar, this is Shanti. Welcome to Daily Vlogs. ఏంటో ఈ మధ్య వ్లాగింగ్ చేయాలి అని అంటే అసలు కొంచెం కూడా మోటివేషన్ అనేది రావట్లేదు. జస్ట్ షార్ట్స్ అవి అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ అయితే ఒక చిన్న వ్లాగ్ తోటి స్టార్ట్ చేస్తున్నా అండి. ఇది చాలా చాలా చిన్న వ్లాగ్ అనమాట. ఇప్పటి వరకు నేను చేసిన వాటిల్లో దట్టు విజయవాడ వ్లాగ్. ఊరికే అమ్మ వాళ్ళతోటి మాట్లాడించాను. సో వాళ్ళ కబుర్లు మీకు ఇష్టం కదా, ఒకసారి అందరికీ వినిపిద్దామని చెప్పి అనుకున్నా. ఒక వెడ్డింగ్ ఉంది, వెరీ ఇంపార్టెంట్ వెడ్డింగ్, అందుకని చెప్పి నేను విజయవాడ వెళ్తున్నాను. ఇది లైక్ 1 డే ట్రిప్ అనమాట. పొద్దున్నే 5:30కి వందే భారత్ ట్రైన్ తీసుకున్నాను. వెళ్ళేసరికి మధ్యాహ్నం అరౌండ్ 12:30 అట్లా అవుతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెం లంచ్ చేసేసి రెస్ట్ తీసుకొని చక్కగా మ్యారేజ్కి కావాల్సినవన్నీ కూడా రెడీ పెట్టుకున్నా. ఆ తర్వాత ఇంకా పెళ్ళికి వెళ్ళి మళ్ళీ వెంటనే నైట్ బస్ క్యాచ్ చేసేసి చెన్నై వచ్చేసా అనమాట. సో అప్పుడప్పుడు ఇలాంటి ట్రిప్స్ కూడా ఉంటాయి నాకు. అండ్ రెగ్యులర్గా ట్రావెల్ చేస్తున్నాను అనమాట. చేయాల్సి వస్తుంది కొన్ని ఇంపార్టెంట్ పనుల మీద. ఏదోనండి, ఒక రొటీన్ ఉండట్లేదు, ఉండట్లేదు, అసలు ఏంటో అట్లా అయిపోతూ ఉంది టైం. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ కదా, సో ఇట్లా ట్రిప్స్ తిరగడంలో తప్పు లేదు. కొంచెం బాధ్యతలు, కొంచెం ఎంజాయ్మెంట్ అన్నీ ఉండాలి, అన్నీ ఉంటేనే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమో అరే ఈ వారం ఇంట్లో ఉంటే వచ్చే వారం అసలు ఎక్కడో చోటకి వెళ్ళాల్సి వస్తుంది, కుదరట్లేదే అని ఉంటుంది. కొన్ని ఫంక్షన్స్కి ఏమో అమ్మ నువ్వు రాకపోయినా పర్వాలేదులే నేను వెళ్తాను, నెక్స్ట్ టైం వద్దు కానీ అట్లా చెప్తుంది అనమాట. కానీ కొన్నిటికి ఏంటంటే డాడీ కంపల్సరీ వెళ్తూ ఉంటారు కదా, అలాంటి వాటికి ఆయన ప్లేస్లో నేను వెళ్ళాల్సి వస్తుంది. నాతో పాటు అమ్మ పెద్దమ్మ అందరూ కూడా వచ్చారు. సో మీరందరూ ఎలా ఉన్నారండి? హోప్ మీరందరూ చాలా చాలా బాగున్నారు అని అనుకుంటున్నా. హౌ ఇస్ లైఫ్? లైక్ నేను ఇట్లా కొత్తగా మధ్యలో అడుగుతాను అని చెప్పి ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే రెగ్యులర్ వ్లాగ్స్ చేస్తున్నప్పుడు కమెంట్ సెక్షన్లో కూడా తరచూ రిప్లై ఇవ్వటము, లైక్ కమ్యూనికేషన్ బాగుండేది. బట్ ఇప్పుడు ఎంతైనా ఇంకొంచెం అది తగ్గిందనే చెప్పాలి. ఇల్లు కట్టించుకోవడము ఒక కారణం అయితే, నేను కొంచెం ఎక్కువగా ట్రావెల్ చేయడం ఇంకొక కారణం. అండ్ దట్టు ఇప్పుడు రెయినీ సీజన్ కదా, ఇంట్లో పనులు అస్సలు అవ్వట్లేదండి. రైట్ ఫ్రమ్ క్లోత్స్ డ్రైయింగ్ దగ్గర నుండి ఏదైనా ఫ్లోర్ క్లీనింగ్ ఇలాంటివన్నీ కూడా ఏంటో డబల్ చేయాల్సి వస్తుందన్నమాట. అస్సలు పని కొంచెం కూడా అవ్వట్లేదు. ఏదో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇంటికి అరౌండ్ 12 o'clock అట్లా వచ్చేసానండి. ఒకసారి ఒక రౌండ్ వేస్తున్నా, మొక్కలన్నీ చూసుకుంటున్నాను అనమాట. మా ఇంట్లో మొక్కలంటే నాకు చాలా చాలా ఇష్టం. నేను వెళ్ళగానే లంచ్ చేస్తాను. ఇంట్లో కాసిన వంకాయలతోటి వంకాయ టొమాటో కర్రీ చేశారనమాట. చాలా చాలా బాగుంది. లేత వంకాయలు, కూర చాలా రుచిగా అనిపించింది. మేమేం చేసామంటే తిన్నాము, నేను అమ్మ కలిసి. అంటే ప్రత్యేకంగా ఇంకా పెద్దమ్మని మళ్ళీ మీట్ అవ్వాలి, కూర్చోవాలి, మాట్లాడాలి అంటే టైం సరిపోతుంది. సో చక్కగా ఇట్లాగా భోజనం చేసేటప్పుడు ముగ్గురు కూర్చున్నాను. నాకు సరిపోయింది ఉప్పు, మీకు ఎందుకు సరిపోలా? తక్కువ తినాలి ఉప్పు ఈ ఏజ్లో. అను ఏదో ఒకటి అంటావుగా నన్ను. నువ్వు అంటావే, నువ్వు ఉప్పులు కారాలు తినవు, మేమేం తినలేవు నీ ఉప్పులు కారాలు, నీ చప్పటి కూరలు, పచ్చని కూరలు. నువ్వేమన్నా అనుకో, నేనే హెల్తీగా చేస్తాను. నువ్వు టేస్టీగా చేస్తా, నేను హెల్తీగా చేస్తా. బాగుందా? చాలా బాగుంది. వర్ధనమ్మ గారు చేస్తే బాగోపోవటమా? అందుకే నా చాలా రుచిగా ఉంది. మెత్తగా ఉన్నాయి ముక్కలు అయితే భలే. అసలు తాటి వాళ్ళు ఇంట్లో కోసాం మొన్న మేము వెళ్ళినప్పుడు. అయ్యో ఇదిగో చెట్టు, అయ్యో ఆ చెట్టుకి అది చెట్లు ఇచ్చింది కదా చిన్నబుజ్జి, ఆ చెట్లు కాసినాయి ఒక 3 కాయలు. ఆ 3 కాయలు ఈ 4 కాయలు కలిసి 2 టమాటాలు వేసి ఉండే. ఒక్కాయ పందికొక్క కొట్టేసింది. మళ్ళీ యువతల చెట్టుకి వేసింది. గుత్తూరు కాయలు యువతల చెట్టు, బాగుకాయ, అది బాగుంటుంది ఆ కాయ, నల్లకాయ. ఇదే రౌండ్ కాయ. రౌండ్ కాయ. ఈవినింగ్ వెడ్డింగ్కి రెడీ అయిపోయి వెళ్ళిపోయామండి. అండ్ నేను వేసుకున్న శారీ వచ్చేసరికి కంచిపట్టు. ఇది లాస్ట్ టైము మా చెల్లి వాళ్ళ కజిన్ వాళ్ళ పాప ఓణీల్ ఫంక్షన్ కానీ తీసుకున్నాను. ఆ వీడియోస్ అన్నీ కూడా బ్లాగ్స్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ప్లేలిస్ట్లో ఉంటే తప్పకుండా చెక్ చేయండి.
అండ్ నేను పెట్టుకున్న నెక్లెస్ ఏమో సిద్ధు పంచుల ఫంక్షన్కి అమ్మ చేయించింది. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి జాయిలుకస్లో తీసుకున్నాను. ఇది జస్ట్ ఫ్రెండ్స్ పెళ్ళే కాబట్టి నాకు ఎక్కువ మంది తెలియదు. మన సబ్స్క్రైబర్స్ మాత్రము 2 కనిపించారండి, పద్మ గారు అండ్ దీప్తి గారు అనమాట. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళని కలిసేసరికి. ఇంటికి వచ్చాక మళ్ళీ ఒక ఫోటో సెషన్ పెట్టానండి. ఎందుకంటే మ్యారేజ్కి వెళ్ళే ముందు దిగిన ఫొటోస్ అంత బ్రైట్గా రాలేదన్నమాట. కొంచెం ఈవినింగ్ అయ్యేసరికి డార్క్గా అట్లా అనిపించాయి. ఎనీవే ఇంకా ఏం చేయలేము. అండ్ నా క్యామ్ కూడా ఫోన్ కూడా కొంచెం పాతదైపోయింది, సరిగ్గా ఎందుకో క్యాప్చర్ చేస్తుందా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎనీవే ఒక కపుల్ ఆఫ్ పిక్చర్స్ దిగేసి ఇంకా నాకేమో బస్కి లేట్ అయిపోతుంది. సో అందుకని వెంటనే రెడీ అయిపోయి ఇంకా నేను బ్యాక్ చెన్నై స్టార్ట్ అయిపోయాను. సో ఇదండి చిన్న వ్లాగ్, ఇదంతా కూడా మీతో టచ్లో ఉండటానికి. దీంతో వీడియో ఏం చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.